రామాపురం అనే గ్రామంలో ఎన్నో రోజులుగా ప్రజలు ఒక కమ్యూనిటీ హాల్ కోసం ఎదురుచూస్తున్నారు. అనేక మంది బిల్డర్లు గ్రామానికి వచ్చారు, కానీ ఏ పని మొదలుపెట్టకుండానే వెళ్ళిపోయారు. అందుకే గ్రామస్తుల ఆశలు నెమ్మదిగా నిరాశగా మారాయి. గ్రామస్తులారా, మన ఊర్లో చాలా కాలంగా అనుకుంటున్న కమ్యూనిటీ హాల్ పనికి ఇవాళ శుభారంభం. ఈ పని మన ఊరు బిడ్డ, సిటీలో చదువుకున్న ఇంజనీర్ విక్రమ్కి అప్పగిస్తున్నాం. సర్పంచ్ గారికి, గ్రామస్తులందరికీ నమస్కారం. సాధారణంగా ఇలాంటి భవనం కట్టాలంటే 6 నెలలు పడుతుంది. కానీ నా ప్రణాళికలతో, ఆధునిక పద్ధతులతో ఈ పనిని 2 నెలల్లో పూర్తి చేస్తాను. ఖర్చు కూడా 20% తగ్గిస్తాను. 2 నెలల విక్రమ్ బాబు, తొందర మంచిదే. కానీ మన ఊరి నేల నల్ల రేగడి మట్టి. పునాది గట్టిగా కూర్చోవాలంటే నీళ్లు కట్టడానికి సమయం కావాలి. అప్పుడే భవనం కాలం నిలుస్తుంది. రాఘవయ్య తాత, ఇది పాతకాలం కాదు. ఇప్పుడు వేగంగా గట్టిపడే పదార్థాలు వచ్చాయి. కాలం మారింది. ఇప్పుడు కావాల్సినవి ఇదే. కాలం మారొచ్చు బాబు, కానీ నమ్మకం, నాణ్యత మారవు. పునాది బలంగా లేకపోతే పైన ఎంత అందం చేసినా అది పేకమేడే. సర్పంచ్ గారు, ఇలాంటి పాత ఆలోచనల వల్లే పనులు ఆలస్యమవుతాయి. నిర్ణయం మీది. రాఘవయ్య కుర్రాడు చదువుకున్నవాడు, అతన్నే చేయనిద్దాం. నువ్వు సలహాలిస్తూ ఉండు. సరే, కానీ గుర్తుంచుకో విక్రమ్ బాబు, వేగంగా వెళ్ళేవాడు గమ్యం చేరొచ్చు. నిదానంగా, నిజాయితీగా వెళ్ళేవాడు గమ్యాన్ని భద్రంగా చేరుస్తాడు. సమయం వృధా చేయొద్దని నిర్ణయించుకున్న విక్రమ్ ఎలాంటి ఆలస్యం చేయకుండా, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే నిర్మాణ పన్ను మొదలుపెట్టేశాడు. ఎందుకు అంత లోతు తీస్తున్నారు? నాడుగడుగుడు చాలు. టైం, డబ్బు వృధా చేయొద్దు. సార్, ఇక్కడ మట్టి జారుడుగా ఉంటుందని 6 అడుగులు తీయమన్నారు. డబ్బులు పెట్టేది నేనే. నేను చెప్పింది చెయ్యండి. రేపట్లోపు కాంక్రీట్ పడాలి. పునాదుల గుంతలు ఆశించినంత లోతుగా లేవని రాఘవయ్య తాత గమనించాడు. రాబోయే ప్రమాదాన్ని ముందే ఊహించిన అతని మనసు కలవరపడింది. ఆ ఆందోళనతోనే తాత నేరుగా విక్రమ్ వద్దకు వెళ్లి మాట్లాడారని నిర్ణయించుకున్నాడు. ఈ పునాదుల గుంతలు ఇంకా లోతుగా తవ్వాలి నాయనా. ఇలా పైనే ఉంటే రేపు భవనానికి బలహీనత వస్తుంది. ముందు జాగ్రత్త పడితేనే భవిష్యత్తులో సమస్యలు రావు. తాతయ్య, నేను ఈ పనిలో గ్రాడ్యుయేట్ని. నిర్మాణం గురించి నాకు అన్నీ తెలుసు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అన్నీ ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి. మేస్త్రి గారు, పిల్లర్ గుంతలు తక్కువగా తీయిస్తున్నారు. వానొస్తే ప్రమాదం కాదా? చెప్పాను బసవా, వినని చెవులకు చెప్పడం వృధా. అనుభవం అంగడిలో దొరకదు. దెబ్బ తగిలినప్పుడు తెలుస్తుంది. కానీ ఊరు డబ్బులు కదయ్యా. అందుకే రాత్రిళ్ళు వచ్చి పిల్లర్ల పక్కన రాళ్లు పేర్చుతున్నాను. మన ధర్మం మనం చేద్దాం. రాఘవయ్య తాతకు కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో విక్రమ్ తక్కువ నాణ్యత గల ఇటుకలు వాడుతున్నాడని తెలిసింది. ఆ విషయం తెలిసిన క్షణమే ఆయన మనసులో కోపం మండిపోయింది. గ్రామ భవిష్యత్తుతో ఆటలాడుతున్నాడన్న ఆలోచనే రాఘవయ్య తాతను కలిచివేసింది. ఇది ప్రజల నమ్మకానికి చేసిన ద్రోహం అని ఆయన మనసులోనే తేల్చుకున్నాడు. వెంటనే విక్రమ్ను నిలదీయాలని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఇవి ఏ ఇటుకలు విక్రమ్ బాబు? ఏమైంది తాత? ఎందుకంత కోపం? ఇవి చవక ఇటుకలు. ఇసుకలో రాతి పొడి కలిపావు. లాభం కోసం ఇంత దిగజారాలా? ఇది వ్యాపారం. బడ్జెట్ తక్కువ. ప్లాస్టర్ వేశాక ఎవరికీ కనిపించదు. ఎవరికీ కనిపించదా? నీ అంతరాత్మకు కనిపించదా? నేను 40 ఏళ్లుగా ఇల్లు కడుతున్నా. నా ఇల్లు పగలలేదు. ఎందుకంటే సిమెంట్లో నీళ్లతో పాటు నిజాయితీ కలిపాను. నీ దగ్గర డిగ్రీ ఉంది, కానీ ధర్మం లేదు. రేపు ఈ భవనం కూలితే ఆ పాపం నీ లాభంతో పోతుందా? చాలు తాత, మీ భావోద్వేగాలు మీ దగ్గరే ఉంచుకోండి. పెయింట్ పడితే అన్నీ బాగానే కనిపిస్తాయి. పగులు గోడలోనే కాదు, ఆలోచనలోనూ కనిపిస్తోంది. ఆ రాత్రి ఆకాశం ఒక్కసారిగా చీకటితో నిండిపోయింది. ఉరుమురు మెరుపులతో కలిసి భారీ వర్షం కురిసింది. ఊరంతా నీళ్లతో నిండిపోయి
నిర్మాణ స్థలం చుట్టూ ప్రవాహం ఉప్పొంగింది. సార్, నిన్న రాత్రి బాగా వర్షం పడింది. కన్స్ట్రక్షన్ సైట్ మొత్తం నీళ్లతో నిండిపోయింది. పిల్లర్లు కూడా వంగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు సార్. చాలా భయంగా ఉంది. పెద్ద ప్రమాదం జరుగుతుందేమోనని. ఏమంటావ్? సైటు దగ్గర నీళ్లు నిలిచాయా? డ్రైనేజ్ ఇంకా పూర్తి కాలేదు. నేను వస్తున్నా. ఇలా ఎలా? పిల్లర్ కుంగిపోతోంది. వెంటనే సపోర్ట్ పెట్టండి. సార్, ప్రవాహం ఎక్కువగా ఉంది. పిల్లర్ వంగుతోంది. అందరూ పక్కకు జరగండి. బసవా, ఆ దుంగలు తీసుకురా. రాఘవయ్య తాత, నేను ఇప్పుడు మాటలు వద్దు, పని చేయండి. నీళ్లు మళ్లించండి. నేను చెప్పినట్టు చెయ్యండి. విక్రమ్, చూస్తూ నిలబడతావా? రా, ఈ కర్ర పట్టుకో. ఇది నీది కాదు, మన ఊరిది. వచ్చేస్తున్నాను తాత. రాఘవయ్య తాత కష్టపాటు, తెలివితేటలే ఈ స్తంభాలకు పునాది. అందుకే ఏ తుఫాను వచ్చినా ఇవి ఇంకా గట్టిగా నిలబడుతున్నాయి. తాత, నన్ను క్షమించు. నా అహంకారం నన్ను అంధుణ్ణి చేసింది. నువ్వు లేకపోతే నా పరువు అంతా మట్టిలో కలిసేది. చదువు పుస్తకాలకే పరిమితం కాదు బాబు. సృష్టించే పనిలో విలువలు కూడా కలవాలి. నిన్న రాత్రి నీకు నిద్ర పట్టిందా? లేదు తాత. అదే తేడా. నిజాయితీగా పనిచేసేవాడు ప్రశాంతంగా నిద్రపోతాడు. మీరు చెప్పింది నిజమే. ఓపెనింగ్ వాయిదా వేస్తాను. నా డబ్బుతోనే నాణ్యమైన పదార్థాలు తెప్పించి మళ్ళీ కడతాను. ఇది నా ప్రాయశ్చిత్తం. ఇప్పుడే మాట్లాడావు నిజమైన ఇంజనీర్లా. ఈసారి సిమెంట్తో పాటు నీ నిజాయితీ కూడా కలుపు. ఈ హాల్ ఇంత బలంగా నిలవడానికి కారణం ఇంజనీర్ విక్రమ్. డిజైన్ నాది కావచ్చు, కానీ బలం, ఆత్మ రాఘవయ్య తాతది. నేను 2 పాఠాలు నేర్చుకున్నాను: వృత్తి విద్య, నైతిక విద్య. నైతిక విలువల పునాది లేకపోతే విజయం నిలబడదు. బాగా చెప్పావు బాబు. సంపాదన కంటే నమ్మకం ముఖ్యం. వేగం కంటే నాణ్యత ముఖ్యం. నిజాయితీ ఉన్న చోటే శాశ్వత విజయం. నిజాయితీయే నిజమైన విజయం. మా కథను చూసినందుకు ధన్యవాదాలు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి. మా కథను చూసినందుకు ధన్యవాదాలు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి.